గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కొనుగోలుకు తెరలేపిందని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధికారిక అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు 30 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని చెప్పారు. దీనిపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు రఘునందన్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈసీకి రాసిన లేఖలకు జత చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో గ్రాడ్యుయేట్ ఓట్లు కొనుగోలు చేస్తారని వివరించారు. ఈసీ అధికారులు బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతి ఎన్నికలలో కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నిక గెలవాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి 500, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం, వరంగల్, నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని, మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్, టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ లో టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది. ఆ ఖాతా నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 26100100002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజ్ గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నిన్న 30 కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది? బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న 1 కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది. దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టీఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తో పాటు డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కొనుగోలుకు తెరలేపిందని ఆరోపించారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధికారిక అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు 30 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని తెలిపారు. దీనిపై వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు రఘునందన్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈసీకి రాసిన లేఖలకు జత చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో గ్రాడ్యుయేట్ ఓట్లు కొనుగోలు చేస్తారని వివరించారు. ఈసీ అధికారులు బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రఘునందన్ ఆరోపణల వివరాలేంటి? శ్రవంతి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది నల్గొండ, ఖమ్మం, వరంగల్. దీనికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటర్లకు డబ్బులు పంచేందుకు తన ఖాతా నుంచి 30 కోట్ల రూపాయలను ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి, అంటే ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించుకుంది. దాదాపుగా 34 మంది అకౌంట్లలో 30 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారు అనేది రఘునందన్ రావు ఆరోపణ. దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. మొత్తం 34 మంది అకౌంట్లలోకి 30 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు నుంచి టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధికారిక అకౌంట్ నుంచి ఈ 30 కోట్ల రూపాయలు బదిలీ అయ్యి దీని మీద విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రోజు వికాస్ రాజు ఆదివారం కనుక కొంత బిజీగా ఉండడం ఎన్నికల్లో, సో రఘునందన్ రావు ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారు. సో మొత్తానికి దీని మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులకు డబ్బులు ఆశ చూపెట్టి వాళ్ళ ఓట్లు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే 30 కోట్ల రూపాయల
ట్రాన్స్ఫర్ చేయడం వెనుక మొదలది ఇదే అనేది ఆయన ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. సో ఆ అకౌంట్ ను కూడా ఫ్రీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే మరొకసారి ఈ అమౌంట్ ను ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మొత్తం కూడా ఆయా ఇన్ఛార్జీలకు, పార్టీ ఇన్ఛార్జీల ఖాతాలోకి మరొకసారి అమౌంట్ వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈ 30 కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు చేశారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారాహిల్స్ కు సంబంధించినటువంటి అకౌంట్ వివరాలు, ఐఎఫ్సి కోడ్, ట్రాన్స్ఫర్ అయినటువంటి విషయాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కు చేసినటువంటి ఫిర్యాదుతో పాటు జత చేశారు. సో రఘునందన్ రావు ఈ విషయాన్ని కొంత సీరియస్ గా తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీని మీద స్పందించాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ఫిర్యాదు చేసినటువంటి లేఖలో పేర్కొన్నారు. కాబట్టి దీని మీద ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు దీని మీద ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఆయనకు ఆన్లైన్ ద్వారా దీని మీద ఖచ్చితమైనటువంటి సమాచారం వచ్చి ఉంటుంది కాబట్టి సో ఈ 30 కోట్ల రూపాయలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటి విషయాల మీద ఆరా తీయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక రఘునందన్ రావు ఆరోపణలు 2-3 అంశాలు చెప్పుకోవాలి. ఒకటి, 30 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, జమ చేశారు అన్నటువంటి ఒకటి సమాధానం చెప్పాలన్నారు. అట్లనే నిరుద్యోగులకు, ఓటర్లకు, గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచేందుకే ఈ అమౌంట్ ని బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఆయన చేసినటువంటి ఆరోపణలు. సో మరోవైపు నిరుద్యోగులకు ఎక్కడెక్కడ డబ్బులు పంచుతున్నారు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఈ 3 అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పి ఆయన ఫిర్యాదులో చెప్పారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని మీద విచారణ చేసి మరి చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్రవంతి.